నువ్వు ముందు ఈ కూల్ డ్రింక్ తాగు, ఆ బ్రెయిన్ అన్న కూల్ అవుతుంది. కూల్ అవటం కదరా, నాకు కాలిపోతుంది. ఇదిగో 90 లక్షల చెక్కులు, ఇంకో 10 నిమిషాలు ఓపి పెట్టుంటే ఆ 10 లక్షలు సంపాదించేవాళ్ళం, మన ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. రే, పాత ప్లాన్ ఫ్లాప్ అయిందని ఫీల్ అవ్వకుండా ఈ స్ట్రా నోట్లో పెట్టుకుని ఒక సిప్ అయ్యి కొత్త ఐడియా వస్తుంది. రే ఎదవా, మన ఈ నప్పులు చేయడానికి తప్పులు చేయడానికి కారణం నీకున్న అమ్మాయిలు పిచ్చివల్లేరా? అంటే అప్పులు తప్పులు అన్ని నేనే చేశాను, నువ్వు మాత్రం పాల పీక నోట్లో పెట్టుకుని పాలు తాగావు. కొంచెం మూసుకొని ఫాస్ట్ ఇస్ ఫాస్ట్ వదిలేరా. ఏంట్రా ఫాస్ట్? బ్రేక్ఫాస్ట్. ఈ దోశ మీద పేపర్ వెయిట్ ఏంటయా? పేపర్ దోశ కదండి, గాలికి ఎగిరిపోకుండా పేపర్ వెయిట్ పెట్టానండి. ఒక పెన్ను కూడా తెచ్చిస్తాను ఉండండి, దోశ మీద కాసేపు డ్రాయింగ్ చేసుకుందరు కానీ. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. లైఫ్ అంటే ఎన్ని కళ్ళ కన్నా తెలుసురా. ఇస్త్రీ బట్టలు వేసుకుని, ఇన్షర్ట్ చేసుకుని, మీకు ఒక టై కట్టుకుని, నైస్ షూస్ వేసుకుని, సంఖ్లో ల్యాప్టాప్, చేతిలో సెల్ ఫోన్, హైటెక్ సిటీలో ఉద్యోగం, 5 అంకుల జీతం, అందమైన అమ్మాయి సెక్రటరీ. నా డ్రీమ్స్ అన్ని డ్రై అయిపోయినారా. మీకు ఆఫీస్. థ్యాంక్ యూ. అబ్బా రే, ఏం చేస్తున్నారా? ఏంట్రా ఇది? ఏం చేస్తున్నారా నన్ను? టార్చర్ నంబర్ 1, వాల్యూమ్ తో వైలెన్స్. లెట్స్ పార్టీ. అండ్ నౌ టార్చర్ నంబర్ 2. టార్చర్ నంబర్ 2 అంటే ఏంట్రా? తుమ్మకుండా కుమ్మటం అంటే కొంచెం తలపైకెత్తు. కనీసం తుమ్మనివ్వండి లేదా కుమ్ముకోండి, ఈ అటు ఇటు కానీ టార్చర్ ఏంట్రా? అయినా నన్ను వదలండి, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. అక్కడ అందరు నా కోసం అండర్వేర్ లో వెయిటింగ్. ఏంట్రా అందరు నీ కోసం అండర్వేర్ లో వెయిటింగ్? అవును, నేను అర్జెంట్ గా వెళ్ళి అండర్వేర్ లో ప్రెసెంటేషన్ ఇవ్వాలి. ఏంట్రా అందరు నీకోసం అండర్వేర్ లో వెయిట్ చేస్తుంటే నువ్వు అండర్వేర్ లో వెళ్ళి ప్రెసెంటేషన్ ఇవ్వాలా? అయినా ఏదో ఒకసారి నీ అండర్వేర్ చూద్దాం. అబ్బా, అండర్వేర్ అంటే అది కాదురా, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీ. నాకు అందులో ఉద్యోగం వచ్చింది, ఇవ్వాలే జాయినింగ్. నేను అర్జెంట్ గా వెళ్ళి అక్కడ కొత్త ప్రోడక్ట్ గురించి ప్రెసెంటేషన్ ఇవ్వాలి. మమ్మల్ని ఇద్దరిని కాలేజ్ నుంచి డిబార్ చేయించి నువ్వు మాత్రం హ్యాపీగా ఎగ్జామ్ రాసేసుకుంటావా? మేము మాత్రం ఏలుగా డప్పు తీర్చలేక రోడ్ల మీద ఎదవలా తిరుగుతుంటే నువ్వేమో ఏసీ రూమ్ లో ల్యాప్టాప్ ముందు టిప్ టాప్ కూర్చొని ఉద్యోగం చేసేసుకుంటావా? ఒక ఫ్రెండ్ గా మమ్మల్ని ఇలా బాధపడతాం నీకేమైనా న్యాయంగా ఉందిరా? నాకు ఐడియా వచ్చింది. ఏంటో అది? నువ్వు ఎలా సెలెక్ట్ అయ్యావు? ఫోన్ లో ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారు. అంటే నువ్వు అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదా? వెళ్ళలేదు. పట్టుకోరా ఇన్ని. కాపాడండి, కాపాడండి. వీడికి దాహవి సాయంత్రం లోపల దారుణంగా చచ్చిపోతే వీడు సుస్సు పోసి ఇల్లంతా సునామీ చేస్తే ఎంజాయ్. గుడ్ లక్.